దేశమంతా వదిలేయండి, ఒక రాచపుడ్డులాగా మణిపూర్ను తయారు చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నాగాలకు మిగతా వాళ్ళకు కొట్లాట పెట్టి మణిపూర్ని కట్టంలాగా గాలుస్తున్నారు కదా. అక్కడికన్నా పోయి నేనున్నా మీకు ఎందుకయ్యా తగాదాలని, మేము లేమా, అది ఆ రాష్ట్రం ఈ దేశంలో భాగం కాదా, ఏనాడన్నా ప్రధాని అడిగారు. సో నేనేమంటున్నా, మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్లో డబుల్ మోడీ వయసు గారు వారి అతీత శక్తులు అని చెప్పుకునే దానికంటే ఎక్కువ మెచ్యూర్గానే రాహుల్ గాంధీ గారు బిహేవ్ చేస్తారు. ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో పరిపాలన జరగాలి, ప్రజలకు మేలు జరగాలని విశ్వసించే నాయకుడు. అంతకంటే గొప్ప లక్షణం ఇంకేం కావాలా? ఇంకా మీరు కొందరికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలని చెప్తున్నా అందరికీ. దీనికి పేటెంట్ తీసుకున్నామనే వాళ్ళకి. ఇప్పుడు ఈ దేశంలో మన ఆదిశంకరాచార్యుల తర్వాత ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ అన్ని మూలలు కలియదిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది కేవలం రాహుల్ గాంధీ గారే అంటున్నాను నేను. చెప్పండి, మీరు నవ్వొస్తే తర్వాత నవ్వండి, తప్పేం లేదు. ఆదిశంకరాచార్యులు ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ప్రజల్లోకి పోయి ప్రజల జీవన విధానంలో నుంచే మార్పు రావాలని వారిచ్చిన సూచనతోనే, వారిచ్చిన సిద్ధాంతంతోనే రాహుల్ గాంధీ గారు నడిచి ప్రజల్లో ద్వేషాలొద్దు, ప్రేమ, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మతాలు ఏదైనా కులాలు ఏదైనా మనంతా భారతీయులు అని చెప్పే ప్రయత్నము రాహుల్ గాంధీ గారు చేశారు. దాన్ని ఉచ్చరించి దాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళు ఏ రోజు ఆ ప్రయత్నం చేయలేదు. పాయింట్ 1. రంగనాథ గారు ఏదైతే ఇందాక విక్రమ్పుల గారు చెప్పినారో, రంగనాథ స్వామి గారు చెప్పిందే ఏ రోజు కూడా హిందుత్వం అవతలోని మీద కొట్రా, సంపురా, నరుకురా, లేదంటే ఇంకో రకంగా దాడులు చేయరా అని చెప్పి పురిగొల్పదు. హిందుత్వం అంటేనే సమైక్య జీవనం, అందరూ కలిసి జీవించడం. ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా హిందుత్వ డెఫినేషన్ మార్చేటట్టు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో స్టంట్లు చేస్తున్న వాళ్ళు ఎవరైతే బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలని. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మా వరకు ఆర్ఎస్ఎస్ అనేది మీ మదర్ ఆర్గనైజేషన్, నో డౌట్. ఈ దేశంలో ఒక ప్రఖ్యాతమైన సంస్థ, ఒక భావజాలంతో, ఒక ధార్మికత దీంతో పనిచేస్తుంది. ఒకప్పుడు బ్యాన్ చేయబడిన సంస్థ మీరు చేసింది. సరే, బ్యానింగ్ పక్కన పెట్టండి, కానీ చేస్తున్న సంస్థ అంత మాత్రాన దాని పేరే ఎవడు ఎత్తొద్దంటే ఎట్లా? అంటే 24 గంటలు ఇదే అజెండా ఆర్ఎస్ఎస్ కూడా, ఆర్ఎస్ఎస్ ఎంత మంచి సంస్థ, 100 సార్లు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఎంత మంచి సంస్థ, ఎంత డిసిప్లిన్ ఉన్న సంస్థ నాకు తెలుసు. నాకు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ కూడా, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. కానీ అది కూడా మన రాజ్యాంగం పరిధిలో ఉంది. యూత్ డిస్కనెక్ట్ అయిందని 2 రోజుల క్రితం చెప్పారండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు. యూత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం చెప్పారంటే యూత్ కి డిస్కనెక్ట్ అయింది బీజేపీని 2 days బ్యాక్ వాళ్ళు పెద్ద ఆర్టికల్స్ రాశారండి. ఎవరు ఆయనను, ఇంకో ఆయన శారద గారు, మోహన్ భగవత్ గారు, రతన్ శారద గారు, ఇద్దరు పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఆర్గనైజర్ లోనే రాశారు, మీ సొంత పత్రికలో. తండ్రి బిడ్డని ఏదైనా అనొచ్చు, ప్రజలు మాత్రం కుటుంబ సమస్య, కుటుంబ సమస్య తండ్రి. స్వామి గారు, రంగనాథ స్వామి గారు చెప్పినట్టుగా పరమత సహనం పాటిస్తూ మన ధర్మాలను మనం గౌరవించుకోవడమే హిందుత్వం తప్ప మనం ఇతర మీద రుద్దాలని కానీ మన పాటించినోడో మనకి నచ్చనోడి మీద దాడులు చేయాలని మన మతం ఎప్పుడు చెప్పలేదు. ఇలా నేను ఈ సాఫ్రన్ కలర్ వాచ్కి ఓ పట్టీ పెట్టుకున్నా. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ఏ మెంబర్ ఇన్ బీజేపీ, మెంబర్ ఇన్ ఆర్ఎస్ఎస్, ఐఎమ్ ఏ హిందూ. చెప్తా, నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చేది. ఇప్పుడు నేను సాఫ్రన్ కలర్ పట్టీ పెట్టుకున్నోడంతా, సాఫ్రన్ జెండా పట్టుకున్న వాళ్ళంతా, లేదా స్వాములు సంతులంతా మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, బీజేపీ ఎప్పుడు పుట్టింది, ఆ మాట చెప్తా సరే, ఒక్క మాట కంగులు. 1000 ఏళ్ల నుంచి స్వాములు సంతులు ప్రబోధించిన సూత్రాలన్నింటినీ పక్కకు జరిపి కేవలం మీ మీడియా స్టంట్ల కోసం, మీ ఎన్నికల ప్రచారాల కోసం హిందుత్వాన్ని వాడకండి. హిందుత్వం పేరుతో ఎందుకు హిందుత్వాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ టచ్ చేశారు?